ఒకరిని ప్రేమించి ఏ ఛాలెంజెస్ ఏ డిఫికల్టీస్ లేకుండా హ్యాపీగా లైఫ్ అంతా సాగిపోతుంది అంటే 100% అట్లా ఉండదు. ఒకరిని నువ్వు లవ్ చేస్తున్నావు, ట్రూగా లవ్ చేస్తున్నావు అంటే అది పేరెంట్స్ వల్ల కావచ్చు, క్యాస్ట్ వల్ల కావచ్చు, లేదా ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కావచ్చు, చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ అన్నీ ఓవర్కమ్ చేస్తేనే నీ లవ్ సక్సెస్ అయిపోతుంది. ఒకవేళ ఏ ఛాలెంజెస్ వస్తలేవు అంటే అది ట్రూ లవ్ కానే కాదని అర్థం. లేదా ఛాలెంజెస్ వచ్చి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, పేరెంట్స్ ప్రాబ్లం వల్లనో, లేకపోతే క్యాస్ట్ ప్రాబ్లం వల్లనో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో, లేకపోతే నీ క్యారెక్టర్, నీ మాటల వల్లనో, నీ టేస్ట్ల వల్లనో, నీ అలవాట్ల వల్లనో, నీ థాట్ ప్రాసెస్ వల్లనో ఒకరు నిన్ను వదిలేస్తున్నారు అంటే అది ట్రూ లవ్ కానే కాదని అర్థం కదా. ఎందుకంటే ఎన్నో డిఫరెన్సెస్ వస్తాయి, ఇద్దరి మధ్యలో ఎన్నో డిఫరెన్సెస్ వస్తాయి, ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అన్నిట్లో కూడా ఒకరికొకరు తోడుండి దాన్ని లాస్ట్ వరకు తీసుకపోతేనే కదా ఆ ప్రేమకు ఒక విలువ ఉంటుంది, అది ప్రేమ అని అనిపించుకుంటుంది. సో అర్థం చేసుకోండి, మధ్యలోనే బ్రేకప్ చేసేసుకొని ఏదో నచ్చక విడిపోతే అది లవ్ కాదనే అర్థం. దానికోసం పెద్ద ఆలోచించుకొని మనసు పాడు చేసుకోకండి. అండ్ ఛాలెంజెస్ వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అంటే ఇద్దరు కలిసి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో ఆలోచించండి. అట్లా మీ ప్రేమను ముందు తీసుకుపోండి. ఎందుకంటే లవ్ ఈజ్ మెంట్ ఫర్ స్ట్రాంగ్ పీపుల్, నాట్ ఫర్ వీక్ పీపుల్. ప్రేమ అనేది మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో అనేది టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే కొంచెం డిఫరెన్సెస్ డిఫికల్టీస్ వస్తాయని ఒకరినొకరు వదిలేసుకుంటే అది ప్రేమ ఎట్లయితుంది. సో ప్రేమ అంటే ఎన్నో ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి కలిసి సాధించుకునేది. సో నెవర్ గివ్ అప్, 100% సక్సెస్ అవుతారు.